హాయ్ హలో అందరికీ. బటర్‌ఫ్లై షేప్‌లో 2 కేజీ క్వాంటిటీతో కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఫైనల్ ఫినిషింగ్ ఎలా చేయాలి అన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. రీసెంట్‌గా నాకొక కేక్ ఆర్డర్ వచ్చింది. సో చాకో ఆల్మండ్ ట్రఫుల్ కేక్ అనమాట. ఈ కేక్ వచ్చేసి 2 కేజీ క్వాంటిటీ. అది కూడా ఎగ్ వెర్షన్. సో ఎగ్ వెర్షన్ 2 కేజీ క్వాంటిటీ కాబట్టి నేను 9 ఇంచ్ కేక్ టిన్ రౌండ్ షేప్‌ది తీసుకున్నాను. ఆ కేక్ టిన్‌తోని స్పాంజ్ ప్రిపేర్ చేసుకొని ఫ్రాస్టింగ్ వచ్చేసి చాక్లెట్ మూజ్‌లో మనము చాక్లెట్ ట్రఫుల్ కాస్త ఎక్కువగా మిక్స్ చేసుకుంటే మనకి చాకో ఆల్మండ్ ట్రఫుల్ కేక్ అనేది ఫ్రాస్టింగ్ రెడీ అయిపోతుంది. సో మన ఛానల్‌లో చాలా సార్లు ఈ కేక్ వీడియో గురించి నేను వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. చాక్లెట్ ట్రఫుల్ కేక్ అనేది చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక పైన లింక్ ఇస్తున్నాను. క్రీమ్ ఎలా చేసుకోవాలి, స్పాంజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఫిల్లింగ్స్ ఏమి ఇచ్చుకోవాలి అన్నీ కూడా ఆ వీడియోస్‌లో ఉన్నాయండి. సో చూసి తెలుసుకోండి. వీడియో లెంతీ అవ్వకూడదు కాబట్టి నేను ఓన్లీ ద ప్రాసెస్ మాత్రము ఇక్కడ పెడుతున్నాను. సో కేక్ అసెంబ్లీ చేసుకున్న తర్వాత క్రమ్ కోటింగ్ చేసేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే మనకి అన్ని లేయర్స్ కూడా మంచిగా సెట్ అయిపోతాయి. సెట్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా ఇట్లాంటి షేప్‌లో తీసుకొని రావాలి అనుకుంటే నెక్స్ట్ ఈ కటింగ్ పార్ట్, స్కార్వింగ్ పార్ట్ అనేది చేస్తాం. సో ఫస్ట్ నేను చేసుకున్న రౌండ్ షేప్‌లో ఉన్న ఈ కేక్‌ని, క్రమ్ కోట్ చేసుకున్న కేక్‌ని నేను ఒక పార్చ్మెంట్ పేపర్ ఏదైతే మనము స్పాంజ్ బేక్ చేయడానికి యూజ్ చేసామో సేమ్ పేపర్ యూజ్ చేసుకొని ఆ సెంటర్ హాఫ్ అనేది కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న దాన్ని ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్స్‌లో మనము తిప్పేసుకుంటాం ప్యాలెట్ నైఫ్ యూజ్ చేసుకొని. ఇప్పుడు ఏం చేస్తున్నాను, టూత్ పిక్ యూజ్ చేసుకొని బటర్‌ఫ్లై షేప్ మన కస్టమర్ రెఫరెన్స్ పిక్చర్ ఎట్లయితే ఉందో ఆ షేప్‌తోని జస్ట్ డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత ఏ ప్లేసెస్ మనకి కట్ రావాలి అనేది చూసుకుంటూ కొద్దిగా కట్ చేసుకోండి. ఒకేసారి డీప్ కట్ అయితే ఇచ్చుకోకూడదు. సో ఎక్కడైతే నేను కట్ ఇవ్వాలనుకుంటున్నానో అక్కడ మాత్రం లైట్‌గా కట్ చేశాను. ఎందుకంటే కేక్ ఎక్కువ వేస్ట్ చేయకూడదు. కస్టమర్‌కి మనం ఫుల్ క్వాంటిటీ చెప్పాం కాబట్టి ఆ క్వాంటిటీకి తగ్గ వెళ్ళాలి వేస్ట్ అవ్వకుండా అని చెప్పి నేను చాలా లైట్‌గా కట్ చేశాననమాట. ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఎక్కడైతే బ్రెడ్స్ కనిపిస్తున్నాయో అదంతా కూడా ఒక క్రమ్ కోటింగ్ అనేది చేసేసుకుంటాను. సో 1 బై 1. ఇప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది, ఏంటి 2 కేజీనే చేయాలా, 1 కేజీలో చేయడానికి కుదరదా మేడం అని అడగొచ్చు. జనరల్‌గా మనం 1 కేజీ రెసిపీలో కూడా సేమ్ మెథడ్ యూజ్ చేసి చేయొచ్చు. కాకపోతే మనకి టిన్ సైజెస్ అనేటివి చేంజ్ అవుతాయి. ఇప్పుడు 1 కేజీకి అనుకోండి, ఎగ్లెస్ అయితే 7 ఇంచ్ తీసుకోండి, ఎగ్ అయితే 8 ఇంచ్ తీసుకోండి. సో ఇట్లాగే చేసేసుకొని స్పాంజ్ కేక్ క్రమ్ కోటింగ్ అయిపోయిన తర్వాత మనం వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్ చేసుకున్నట్లయితే 1 కేజీలో కూడా బటర్‌ఫ్లై షేప్‌తోని కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 2 టైప్స్ ఆఫ్ స్క్రాపింగ్ షీట్స్ అనేటివి యూజ్ చేశాను. ఒకటి థిక్ షీట్ అండ్ ఇంకోటి థిన్ షీట్స్. ఇది జనరల్‌గా దొరుకుతుంటాయి ఆన్‌లైన్ షాపింగ్స్‌లో, మీకు అడిగి కొనుక్కోండి. సో ఈ షీట్స్ ఎందుకు అంటే ఎస్పెషల్లీ మనము రౌండ్, స్క్వేర్ లాంటివి కాకుండా అదర్ షేప్ కేక్స్ లైక్ డోమ్ షేప్ కానీ కర్వీగా ఉండేటివి ఏదైనా కానీ చేసేటప్పుడు మనకి ఈ 2 షీట్స్ చాలా యూస్‌ఫుల్ అవుతాయి. సో మంచి ఫినిషింగ్ తీసుకురావడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఒకసారి మనం క్రమ్ కోటింగ్ అంతా వేసేసుకున్న తర్వాత చెక్ చేయండి, ఎక్కడన్నా హెచ్చు తగ్గులుగా ఉన్నా లెవెల్‌గా ఉన్నా లెవెల్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకొకసారి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసుకోవాలి. ఇది ఎందుకంటే సైడ్స్ మనం క్రమ్ కోటింగ్ దగ్గర ఒక కోటింగ్ ఇచ్చాం కదా, ఆ కోటింగ్ అనేది సెట్ అవ్వడానికి. ఇప్పుడు కోటింగ్ మొత్తం సెట్ అయిపోయింది. దీన్ని అంతా కూడా మనం ఏం చేస్తామంటే ఫైనల్ కోటింగ్ ఇస్తాం. మనకి కస్టమర్ ఇచ్చిన కలర్ బట్టి మనకి హాఫ్ వైట్ అండ్ పర్పుల్ థీమ్‌లో కావాలని చెప్పారు. సో ఆ థీమ్‌లో మనము హాఫ్ వైట్ సగం సైడ్స్‌లో పెట్టాను, మిగతా సగం పర్పుల్ కలర్ ఇట్లా పెట్టుకున్నాననమాట. డబల్ కలర్‌తోని మనము సేమ్ అదే మెథడ్ యూజ్ చేసుకొని 2 షీట్స్ తోటి ఫినిషింగ్ అనేది తీసుకొస్తాము ఫైనల్‌గా.
మన ఛానల్‌లో వీడియోస్ మీరు ఇప్పుడే ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్‌లో వీడియోస్ మీకు ఏమాత్రం హెల్ప్‌ఫుల్‌గా అనిపించినా కూడా ఒక చిన్న లైక్ ఇచ్చారంటే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ అలాగే మన ఛానల్‌లో చాలా వీడియోస్ కేక్ ప్రిపరేషన్ గురించి అండ్ హోమ్ బేకరీ బిజినెస్ ఎలా పెట్టాలి అన్న దాని గురించి లైవ్ క్లాసెస్ చెప్పున్నాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి మీరు కూడా మంచిగా నేర్చుకొని హోమ్ బేకరీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. సో, చాలా సింపుల్, అంత టఫ్ అయితే ఉండదనమాట. ఎవరైనా సరే చేయగలరు. ఫైనల్ కోటింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం డిజైన్ వర్క్ స్టార్ట్ చేస్తాము. ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయింది. ఏంటంటే ఔటర్ బార్డర్ అనేది నేను చిన్న హోల్ పెట్టుకొని పైపింగ్ బ్యాగ్‌లో పర్పుల్ కలర్ బార్డర్ అయితే ఇచ్చాననమాట బటర్‌ఫ్లైకి క్లియర్‌గా కనిపించడం కోసం. ఆ తర్వాత బటర్‌ఫ్లైకి మనకి రెక్కల మీద టెక్స్చర్ అయితే నేను ఇద్దామని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేశాను. సమ్ డాట్స్ పెట్టేసి ప్యాలెట్ నైఫ్‌తో ఈ విధంగా ఇచ్చేసుకున్నాననమాట. అండ్ దెన్ ఇంకో సైడ్ ఏదైతే ఉంటుందో ఇటు సైడ్ నార్మల్‌గా ఫ్లవర్స్ అనేటివి రావాలి. ఈ రోజ్ ఫ్లవర్స్ ప్రిపేర్ చేయడం కోసం మనకి ఇలాంటి రోజ్ నాజిల్‌లో మీరు క్రీమ్ ఫిల్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక దాని తర్వాత ఒకటి, ఒక ఎడ్జ్ నుంచి ఒకటి ఇట్లాగా చూసుకుంటూ మీరు క్రీమ్ పెట్టుకోవాలి. అండ్ క్రీమ్ ఎట్లుండాలంటే కొంచెం థిక్‌గా ఉండాలి. క్రీమ్ మెల్టింగ్ స్టేజ్‌లో ఉంటే మీకు రోజ్ పెటల్స్ అనేటివి సరిగ్గా రావన్నమాట. ఈ రోజ్ పెటల్స్ పెట్టుకోవడానికి నాజిల్ నంబర్ వచ్చేసి N11 అనమాట. మీకు డౌట్ ఉంటే గూగుల్‌లో కూడా ఒకసారి రోజ్ నాజిల్ అని టైప్ చేయండి. మీకు ఇంకా క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ఆ నాజిల్ తీసుకొని మీరు ట్రై చేయొచ్చు. లీఫ్ నాజిల్ యూజ్ చేసి నేను రోసెస్‌కి అటు ఇటు లీవ్స్ అయితే పెట్టేసాను. నెక్స్ట్ వచ్చేసి మనకి బాడీ పార్ట్ కావాలి కదా బటర్‌ఫ్లైకి. నేను ఈ బాడీ పార్ట్ వచ్చేసి ఫాండెంట్‌తో ప్రిపేర్ చేశాననమాట. ఏం లేదు, జస్ట్ కొంచెం ఫాండెంట్ తీసుకొని రోల్ చేసుకొని ఈవెన్‌గా మధ్యలో మన ఫాండెంట్ టూల్స్ యూజ్ చేసుకొని ఒక లైన్స్ క్రియేట్ చేసుకోవడమే అంతే. 2 ఐస్ ఇచ్చేసుకొని పైన దాని కొమ్ముల్లాగా ఉంటుంది కదా! దానికొచ్చేసి మనము ఫ్లవర్స్‌కి యూజ్ చేస్తాం కదా! ఆ వైర్ అయితే పెట్టాననమాట. తర్వాత సమ్ స్ప్రింకిల్స్, హ్యాపీ బర్త్‌డే అవన్నీ పెట్టేసి ఫైనల్‌గా ఫినిషింగ్ అయితే ఈ విధంగా తీసుకొచ్చాను. సో, కస్టమర్స్‌కి కంపల్సరీ చెప్పండి మనం ఎక్కడెక్కడ నాన్ ఎడిబుల్ యూజ్ చేసాము అనేది. ఈ వీడియో నచ్చితే గనుక చిన్న లైక్ ఇస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా.